వీళ్ళకు పెన్షన్ కావాలి అని చెప్పి మన గవర్నమెంట్‌కి వీళ్ళు ఇయ్యాలా? అవును సార్. ఖచ్చితంగా. ఓకే. మీరు ఒక 5 సంవత్సరాలు ఎంపీగా పనిచేశారనుకోండి సార్. దిగిపోయిన తర్వాత మీకు ఆటోమేటిక్‌గా బై డిఫాల్ట్‌గా పెన్షన్ రాదు సార్. ఓకే. మీరు ఇలా అప్లికేషన్ ఫార్మ్ ఢిల్లీకి వెళ్లి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీకెళ్ళి పెట్టాలి. రాష్ట్ర ఎమ్మెల్సీ పెన్షన్ అయినాను, దేశ ఎంపీ పెన్షన్ అయినాను మీరు అప్లికేషన్ పెట్టుకుంటేనే మీకు పెన్షన్ వస్తుంది సార్. ఓకే. అయ్యా నేను పేదవాడిని నాకు పెన్షన్ కావాలని చెప్పి పెట్టుకుంటేనే వస్తుంది సార్. ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాలి సార్. రెన్యువల్ కూడా చేసుకోవాలి దాన్ని. ప్రజలు అపార్థం చేసుకుంటున్నారు సార్. మీరు వాళ్ళకి భయపడి పెద్ద పెద్ద నాయకుల పేరు చెప్పడం లేదు. జగన్ గారు ఎంపీగా పనిచేశారు కదా, రేవంత్ రెడ్డి గారు ఎంపీగా పనిచేశారు కదా, కేసీఆర్ గారు ఎంపీగా పనిచేశారు కదా, మరి వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళ పేరు ఎందుకు ప్రస్తావించలేదు అంటున్నారు. నేను ఎవరికి భయపడే వ్యక్తిని కాదు సార్, ధైర్యంగా ప్రశ్నిస్తాను. వాళ్ళు పెన్షన్ తీసుకోవడం లేదు సార్. నేను లిస్ట్ లో పెన్షన్ పేరు లేదు. ఇలా అప్లికేషన్ పెట్టుకుంటేనే పెన్షన్ వస్తుంది. ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకుంటేనే పెన్షన్ వస్తుంది సార్.